జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆ గొడవలలో మీకు దెబ్బలు కూడా తగలవచ్చు. పని రంగంలో పెద్ద అవకాశం మీకు వస్తుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహాయకారిగా ఉంటుంది. ఈరోజు కొత్త అవకాశాలు అయితే మీకు వస్తాయి. ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి. జీవితంలో సానుకూల ఆలోచనలు కలిగి ఉంటారు. వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం కూడా అందుతుంది. ప్రమోషన్ గురించి ఈ రోజు ప్రయత్నాలు కూడా కొనసాగిస్తారు. భయాన్ని తొలగించుకోవాలి. అధికారుల ముందు మీ ప్రవర్తన ఈరోజు మెప్పును పొందే విధంగా అయితే ఉంటుంది. మీరు పని ప్రాంతాల్లో మనోభావాలను మార్చడం మనసులో అసంతృప్తిని పెంచుతుంది. మరికొందరు వ్యక్తులు మీ యొక్క వ్యక్తిత్వాన్ని చెడగొట్టే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే పని ఫలితానికి భయంతో మీరు మీ దశలను వెనక్కి తీసుకోకండి. మొదట పనిని ప్రారంభించడానికి ప్రయత్నించండి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి. త్వరలో మీకు కొత్త వ్యాపారం అమలు చేయడానికి భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశాలు లభిస్తాయి. విదేశీ దేశాల పర్యటనకు కూడా వెళ్లే అవకాశాలు అందుతాయి. స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈ రోజు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల సంస్థల్లో అనవసరంగా చిక్కుకుపోకుండా ఉండాలి. తెలివైన వారితోటి మీరు ఈ రోజు దూరంగా చెడ్డ వారితోటి దూరంగా ఉంటేనే మంచిది. అటువంటి స్నేహితులను ఈ రోజు దూరంగా ఉంచండి. పని రంగంలో ఈరోజు మీరు మేలైన ఫలితాలు అందుకోగలుగుతారు. సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశాలు మీకు లభిస్తాయి. సహనం మరియు సంయమనంతో పనులు వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా విజయం వైపు కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరైనా సరే మీ పనికి ఆటంకం కలిగిస్తూ ఉంటే దాని పోరాటాల ద్వారా సమయాన్ని నాశనం చేయడానికి బదులుగా మీరు ప్రశాంతంగా ఉండే అడ్డంకులను పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు చేయండి. ఈరోజు భావోద్వేగ సందర్భాలలో మీకు అవకాశం కోసం వేచి ఉంటారు. సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది. దేశ విషయాలపై ఆసక్తి ఉంటుంది. మీ అన్ని కార్యక్రమాల్లో కూడా మెరుగైన ఫలితాలు అందుకుంటారు. ప్రేమలో సులభంగా గెలుస్తారు. సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు. ప్రియమైన వారికి సలహాలు సంప్రదింపులో ఇవ్వగలుగుతారు. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. ప్రేమ వివాహంతో ఫలీకృతం అవుతుంది. కొత్త వ్యక్తుల తోటి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనసు యొక్క ఇబ్బందులు తొలగించడానికి ప్రయత్నాలు చేస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆశ్చర్యం పొందడం మీ వంత అవుతుంది. ఈరోజు ప్రియమైన వారితోటి మంచి సమయం గడిపే అవకాశాలు మీకు లభిస్తాయి. కుటుంబంలో ఆనందం సంతోషం అనేది రావడం జరుగుతుంది. పరిస్థితులు అన్ని కూడా సానుకూలంగా మారిపోతాయి. కుటుంబ సభ్యుల నుండి అభిమానాన్ని పెంచుకుంటారు. ప్రైవేటు సబ్జెక్టుల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమలో సహనం అనేది ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. సంబంధాలలో ఆకర్షణ అనేది ఉంటుంది. సీనియర్ వ్యక్తులతోటి జాగ్రత్తగా మాట్లాడాలి. స్పష్టంగా అన్ని విషయాలను బయటపెడతారు. ప్రభువుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబంతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. చిరస్మరణీయమైనటువంటి క్షణాలను పంచుకుంటారు. బంధువులతోటి సమావేశం అనేది ఉంటుంది. మనసు యొక్క ఇబ్బందులు తొలగించబడతాయి. సంబంధాలలో అనుసరణం అనేది ఉంటుంది. ఆనందం యొక్క క్షణాలు ఈ రోజు పంచుకునే అవకాశాలు భార్య భర్తలకు లభిస్తాయి. ప్రతి ఒక్కరిని కూడా తమ ప్రవర్తనతోటి సంతోషంగా ఉంచే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు మాత్రం ఎక్కువగా వాగ్దానం ఎవరికైనా చేసినట్లయితే గనక తొందరగా నెరవేర్చుకోవాలి. బంధువులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఎవరికైతే వివాహం జరగలేదో వారికి వివాహం కొరకు మంచి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి. ప్రేమలో శుభం ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత ఉంటుంది. అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు. సమావేశంలో విజయవంతులు అవుతారు. లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి. నైపుణ్యాలతోటి ప్రదర్శనలు చేస్తారు. సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు. భాగస్వామి అనుభూతి కూడా ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు రాశివారులలో మెరుగైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదృష్టం బాగా సహకారం కూడా అందజేస్తుంది. ఏ పని తలపెట్టినా కూడా దాంట్లో సఫలీకృతం అవుతారు. కొంత పనిలో బిజీగా కూడా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు. కృషి యొక్క ఫలితాలను సాధిస్తారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు చేయకండి. మీ పనిని మాత్రం మీరు చూసుకోండి. డబ్బు విషయంలో తొందరగా ఎవరిని కూడా నమ్మకూడదు. నాయకత్వ సామర్థ్యం ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం చలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులతో అకస్మాత్తుగా పెరుగుతాయి. భార్య భర్తల మధ్య సంబంధాలు సాధారణంగా ఉంటాయి. ఈరోజు ఈ రాశులు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు అయితే ప్రయోజనం పొందుతారు. ఎక్కువగా కృషి చేసి ఫలితాలను సాధించుకోగలుగుతారు. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రము లక్కీ సంఖ్య 26 మరియు లక్కీ కలర్ అయితే బ్లాక్. ఇక పరిహారంలో పసుపు రంగు వస్త్రంలో పసుపు కొమ్మును ఉంచి నల్ల బియ్యం వేసుకొని మూట కట్టి ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి ఇంటికి ముందు గుమ్మానికి సాయంత్రం పూట 6:32 సమయంలో గనక కట్టినట్లయితే దోష నివారణ జరిగి అన్ని శుభాలు కలుగుతాయి. ఎటువంటి
రాని ఆపద అనేది దరిచేరకుండా ఉంటుంది. ఆ తర్వాత మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.